హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనకు చందానగర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న అమీన్పూర్లో మనకి 2 BHK ఫ్లాట్స్ సెమీ గేటెడ్ కమ్యూనిటీలో మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో మనకి ఫ్లాట్స్ సేల్కున్నాయండి. అయితే మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మన అమీన్పూర్ మెయిన్ రోడ్కున్న రిలయన్స్ స్మార్ట్ స్టోర్ ల్యాండ్ మార్క్ కోసం చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి మనకు రూట్ మ్యాప్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. మెయిన్ రోడ్ నుంచి ఇది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్. మనకు 100 ఫీట్ రోడ్ నుంచి మనకి ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ రోడ్ అండి. మనకు మెయిన్ రోడ్ నుంచి అపార్ట్మెంట్ వరకు రోడ్ కనెక్టివిటీ అనేది క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ ఆ సరౌండింగ్ ఏరియాలో ఏ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అవుతాయి కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి వీడియోలో. మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకు స్ట్రైట్గా లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత ఒక 150 మీటర్స్ తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇక్కడ ఏదైతే అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయో ఈ అపార్ట్మెంట్లోనే మనకు 2 BHK ఫ్లాట్ అనేది సేల్కున్నాయండి. మనకు బిల్డ్ ఏరియా అనేది 1125 స్క్వేర్ ఫీటు, 1150 స్క్వేర్ ఫీటు. మీ 360 డిగ్రీ వ్యూలో మీకు చూపిస్తున్నాను అండర్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అనేది, ప్రోగ్రెస్ అనేది. 1125 స్క్వేర్ ఫీటు, 1150 స్క్వేర్ ఫీటు, ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ తోటి. ఇక్కడ ఇది స్టాండ్ అలోన్ బిల్డింగ్ అండి. మనకి ఈ బిల్డింగ్ నుంచి ఒక 300-400 మీటర్స్లో మళ్ళీ సెమీ గేటెడ్ ఉంది. మీరు వీడియోలో చూస్తున్న బిల్డింగ్ స్టాండ్ అలోన్ బిల్డింగ్, సేమ్ బిల్డరు. మీకు లెఫ్ట్ సైడ్ చూసి సెట్ బ్యాక్స్ కూడా చూపిస్తున్నాను క్లియర్గా. HMDA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. అండ్ పక్కన మీకు ఓపెన్గా ఏదైతే ల్యాండ్ కనబడుతుందో ఇది యాక్చువల్గా 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇందులో ప్రపోజ్డ్ విల్లా ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అనేది రాబోతుందండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ల్యాండ్లో ఈ ప్రపోజ్డ్ విల్లా ప్రాజెక్ట్కి పక్కనే మనకు ఈ అపార్ట్మెంట్ అవుతుంది. చూడండి, ఇది 100 ఫీట్ రోడ్డు. ఈ టోటల్ ల్యాండ్లో మనకి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ రాబోతుంది, రెప్యూటెడ్ కంపెనీ. అండ్ ఇక్కడ బ్లూ షీట్స్ తోటి మళ్ళీ కవర్ చేసిన దాంట్లో 100 ఫీట్ రోడ్కి హైరెస్ట్ టవర్ ప్రాజెక్ట్ రాబోతుంది. 2 గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ పక్కనే మనకి స్టాండ్ అలోన్ బిల్డింగ్, సెమీ గేటెడ్ 2 ఆప్షన్స్ తోటి మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేటివి సేల్కి వచ్చాయండి. మీరు వీడియోలో చూస్తున్న ల్యాండ్లో మనకు హైరేజ్ టవర్స్ రాబోతున్నాయి. దాని పక్కనే నైబర్గా ఉన్న ల్యాండ్లో మనకు గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. మన అపార్ట్మెంట్ లొకేషన్లోకి వెళ్దాం. వాకబుల్ డిస్టెన్స్ అండి. మెయిన్ రోడ్ నుంచి అపార్ట్మెంట్ వరకు అయితే మనకు 300 నుంచి 400 మీటర్స్ డిస్టెన్స్ అవుతుంది. అండ్ మీకు వీడియోలో మెన్షన్ చేసినట్టు వీళ్ళకి సంబంధించిన 2 టవర్స్ సెమీ గేటెడ్ ప్రాజెక్ట్ సేమ్ ఇదే లొకేషన్లో మనకు స్టాండ్ అలోన్ బిల్డింగ్ నుంచి 200 మీటర్స్ గ్యాప్లోనే మనకి ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు వీడియోలో మీకు అదే ప్రాజెక్ట్ చూపిస్తున్నాను. నెక్స్ట్ మీకు ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసినట్టు ఏదైతే ఫస్ట్ టవర్కి సంబంధించిన పిల్లర్స్ వర్క్ స్టార్ట్ అవుతున్న ప్రాజెక్టే మనకు సెమీ గేటెడ్, HMDA అప్రూవ్డ్ అండి. HMDA రెరా అప్రూవ్డ్ 2 టవర్స్ వస్తాయండి ఇందులో. ఇది సెమీ గేటెడ్. మీకు 2 ప్రాజెక్ట్స్లో ఎందుట్లయినా చూస్ చేసుకోవచ్చు. సేమ్ బిల్డర్ అండి. మీకు స్టాండ్ అలోన్ బిల్డింగ్కి సెమీ గేటెడ్కి ఒక 10 to 20% డిఫరెన్స్ ఉంటుంది అమ్యూనిటీస్ వైజ్గా అండ్ ప్రైజింగ్లో కూడా. ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రైస్ అనేది రీజనబుల్గా ఉండే స్టేజ్లోనే మీకు ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మనకు టోటల్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి. ఈచ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ ఉంటాయి, స్టిల్ట్ +5. ప్రాజెక్ట్ ఏరియా అనేది 830 గజాల్లో ఉందండి. టోటల్ ఫ్లాట్స్ 20. మనకు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ అండి చెప్తుంది. ఆ సెమీ గేటెడ్ అయితే మనం 1 ఎకర్లో డెవలప్ చేస్తున్నారు. 2 టవర్స్ ఉంటాయి అందులో. ఫేసింగ్ అయితే ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్. 2 BHK యూనిట్స్ మాత్రమే ఉంటాయండి ఇందులో. సైజ్ మాత్రం 1125 స్క్వేర్ ఫీటు, 1150 స్క్వేర్ ఫీటు. ఇది సేమ్ బిల్డరు ప్రీవియస్గా ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్లో ప్రాజెక్ట్ ఫినిష్ చేశారండి. దానికి సంబంధించిన ఫ్లాట్ వీడియో, ఫైనల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీకు రెఫరెన్స్ బేస్ మీద చూపిస్తున్నాను. మీరు చూస్తుంది హాల్. మనం కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. మొత్తం వుడ్ వర్క్ చేయించిన ఫ్లాట్ అనేది మీకు రెఫరెన్స్గా చూపిస్తున్నాను. సేమ్ బిల్డర్ ప్రాజెక్ట్ అనేది
మీకు పొజిషన్ అయితే 6 మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. మనకు జూన్ 2022లో మనకు పొజిషన్ ఇస్తారు. 6 మంత్స్ టైం డ్యూరేషన్. మనకి అమ్యూనిటీస్ వైజ్గా అయితేనేమో 6 ప్యాసింజర్ లిఫ్ట్, కార్ పార్కింగ్ ఇస్తున్నారు. సీసీటీవీ సర్వేలెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు హాల్ అండ్ డైనింగ్లో ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నారండి. పవర్ బ్యాకప్ ఫెసిలిటీ అయితే ఇస్తారు. అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఇస్తున్నారు. అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ కూడా మెన్షన్ చేస్తున్నారండి. మీకు షెల్ఫ్స్ అనేటివి సిమెంట్ షెల్ఫ్స్, ఇన్ కేసు మీకు ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలని ముందే ప్రీ ప్లాన్డ్గా ఏదైనా ప్లానింగ్ ఉంటే ముందే ఇన్ఫామ్ చేయొచ్చు. ఒకవేళ రెడీ టు ఆక్యుపై కండిషన్ ఫ్లాట్స్ అయితేనేమో సిమెంట్ షెల్ఫ్స్ ఉంటాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకు ప్రీవియస్గా సేమ్ బిల్డర్ మనకి 4 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారండి అమీన్పూర్లో. అండ్ నల్లగండ్లలో మనకు 3 అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్. దీని ఆపోజిట్గానే మనకి ఇంకో ఫ్లాట్ కూడా రెఫరెన్స్ చూపిస్తున్నానండి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ తోటి. ఇది అమీన్పూర్ లొకేషన్లోనే ఉంది. సేమ్ బిల్డర్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది రిఫరెన్స్ పర్పస్ మీద చూపిస్తున్నాను. ఇది కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసిన ఫ్లాట్. ఇది అటాచ్డ్ బాల్కనీ అండి. మనకు హాస్పిటల్ వైజ్ అయితేనేమో పిఆర్కే హాస్పిటల్ అయితే 12 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. మెడికవర్ హాస్పిటల్ కూడా మనకు 15 మినిట్స్ రీచ్ అవుతుంది. ఇంకా ఆఫీస్ లొకేషన్స్ అంటే మనకు సైబర్ టవర్స్ అయితే ½ అన్ అవర్ టైం పడుతుందండి. మైండ్ స్పేస్ క్యూ సిటీ కూడా మనకు 35 నుంచి 40 మినిట్స్ పడుతుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే 40 మినిట్స్ కంపల్సరీ పడుతుందండి. కనెక్టివిటీ అయితే బిహెచ్ఎల్ బస్ స్టాప్ అనేది ఉంది. మల్లంపేట్ రోడ్ అయితే 10 మినిట్స్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఈజీ. అండ్ మియాపూర్ క్రాస్ రోడ్ అనేది 20 మినిట్స్లో వెళ్తారు. 30 మినిట్స్లో మన జేఎన్టీయూ కూకట్పల్లి రీచ్ అవుతారు. జిఎస్ఎం మాల్ అయితే మనకు 12 to 15 మినిట్స్లో రీచ్ అవుతారండి. ఎంఎంటీఎస్ రైల్వే కనెక్టివిటీ అయితే నియర్ బై స్టేషన్ అయితే లింగంపల్లి రైల్వే స్టేషన్ ఉంటుంది. మనకు స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, గ్రోసరీ స్టోర్, హాస్పిటల్స్కి మాత్రం నియర్ బైగానే ఉంది. ఇప్పుడు అమీన్పూర్ కూడా చాలా వరకు డెవలప్మెంట్ జరిగింది. మీకు ఆల్రెడీ చూశారు, రిలయన్స్ లాంటి మేజర్ గ్రోసరీ స్టోర్స్ అనేవి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి. అండ్ మీకు రిఫరెన్స్ చూపించాను కదా, ఇప్పుడు డైరెక్ట్గా యాక్చువల్ సైట్ అని చూపిస్తాను. ఇది బిల్డింగ్లో మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఫ్లాట్ సంబంధించిన వీడియో అండి. మీకు ఏదైతే ఫ్లాట్ సేల్కు ఉందో 1125, 1150 స్క్వేర్ ఫీటు, దానికి సంబంధించిన వీడియో అనేది మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఇది మన కిచెన్ ఏరియా అండి. మనకు బ్రిక్ వర్క్ స్టేజ్లో ఉన్నప్పుడే మీకు జస్ట్ కొంచెం డైమెన్షన్ అనేది ఈజీగా కొంచెం ఎంతో కొంత నాలెడ్జ్ అనేది షేర్ అవుతుందని చెప్పి నేను వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఇది అటాచ్డ్ బాల్కనీ, మేబీ యూటిలిటీ కూడా కలిపే ఉంటుంది. వెంటిలేషన్, లైట్ అవైలబిలిటీ మాత్రం చాలా బాగుందండి. అండ్ ఫ్యూచర్లో కూడా మనకి అపార్ట్మెంట్ తర్వాత మన నెక్స్ట్ ఇంకా ప్రపోజ్డ్ విల్లా ప్రాజెక్టే ఉంది. ఇది కామన్ వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. బ్రిక్ వర్క్ ఫస్ట్ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి, ఆన్ టైం హ్యాండ్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. 50% అయితే సేల్స్ అయ్యాయి, ఇంకా 50% ఇన్వెంటరీ ఉందండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో మనకు జీపీఎస్ లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను. అండ్ మీరు ఏదైతే ప్రైస్ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారో దాంట్లో 20% మీరు క్యాష్ పేమెంట్ చేసి మిగతా 80% లోన్కి వెళ్ళొచ్చు. ఆల్ బ్యాంక్స్ లోన్ అవైలబిలిటీ ఉంది, లోన్ ఎలిజిబిలిటీ కూడా ఉంది. మన కమ్యూనిటీస్ అయితే 3 lakhs మెన్షన్ చేశారు. ఇది మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ. ఇది మన ఫ్రంట్ ఫేసింగ్ అవుతుందండి అపార్ట్మెంట్కి. 40 feet రోడ్ కనెక్టివిటీ అండి. మనకు బుకింగ్ అమౌంట్ అయితే 5 lakhs మినిమం అండి, ఒకవేళ బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే. దీని ఆపోజిట్గానే మనకు ఇంకో ఫ్లాట్ ఉంది. ఈస్ట్ వెస్ట్ రెండు చూపిస్తున్నాను మీకు. కేవలం వీడియో ద్వారా ఏంటంటే 90 to 95% డిసిషన్ మేకింగ్లో మీకు సైట్ లొకేషన్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి క్లారిఫికేషన్ వస్తుందని చెప్పి నేను ప్రతిదీ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తున్నాను. ఇన్ కేస్ పాసిబుల్ అయితే బిల్డర్కి సంబంధించిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తున్నాను ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. చూడండి, కామన్ వాల్స్ లేవు, సెట్ బ్యాక్స్ వదిలేరు ఈచ్ ఫ్లాట్కి. ఈచ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ ఉంటాయండి. టోటల్ 5 floors, 20 ఫ్లాట్స్ ఉంటాయి.
ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకు పైన బ్లూ షీట్స్ వేసారు, అందుకే లైటింగ్ అంతా కవర్ అయింది కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు. ఇది కామన్ వాష్రూమ్ అండ్ మనకు గెస్ట్ కమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా చూపించాను, సెట్ బ్యాక్స్ కూడా క్లియర్గా. మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.